గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏయ్, నువ్వేంటే ఇక్కడ? నిన్ను ఆఫీస్కి రావద్దు అని చెప్పాను కదా. మీరు రావద్దు అంటే నేను రాకుండా ఉంటానా అత్త? మీకంటే ముందే వచ్చాను. ఎంత పొగరే నీకు! నా మాటే లెక్క చేయవా? చూడు నిన్ను ఏం చేస్తానో. ఏయ్, నిన్ను పందెంలో నన్ను ఓడించి ఇంట బయట నా పరువు తీసింది చాలక మళ్ళీ ఆఫీస్లో తయారయ్యి నా చైర్లోనే కూర్చుంటావా? చంపేస్తాను నిన్ను, చంపేస్తా. చావవే. వదలండి మేడం, చావు. వదలండి మేడం. నేను సీత మేడం ని కాదు, నన్ను వదలండి మేడం. చావు. వదలండి మేడం. హెల్ప్, హెల్ప్. ఏమైంది? మహాలక్ష్మి మేడం నా పీకపిస్కి చంపేయడానికి ట్రై చేశారు సార్. మా పిన్ని ఎందుకు అలా చేసింది? ఏమో సార్. అదిగో మేడం వస్తున్నారు, కాపాడండి సార్. ఏంటి మహా, నువ్వు ఈ అమ్మాయి గొంతు పట్టుకున్నావా? సీత ఎక్కడా? సీత ఇంట్లోనే ఉంది కదా పిన్ని. లేదు, తను ఇక్కడికొచ్చింది, నా చైర్లోనే కూర్చుంది, నన్నే ఎదిరించి మాట్లాడింది. ఇందాక మీ క్యాబిన్లో ఉంది నేనే మేడం. ఫైల్స్ పెట్టడానికి వచ్చాను. నువ్వు కాదు సీత, నేను చూశాను. నువ్వేదో భ్రమలో ఉన్నావు మహా. సీత అనుకొని తన గొంతు పట్టుకున్నావు. భ్రమ కాదు జన, నేను పట్టుకుంది తనని కాదు, సీతను. అది లోపలే ఉండి కనికట్టు చేస్తోంది. ఏంటి పిన్ని ఇది? ఇలా రండి. లేదురా, నేనే చూశాను. పిన్ని ప్లీజ్ ప్లీజ్ రండి, రండి నా మాట ప్లీజ్. విను. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ వర్క్. సీత ఎక్కడ పిన్ని? చూపించండి. నేను ఇందాక చూశాను రా. అది ఇల్యూజన్ మహా. సీత ఇంట్లోనే ఉంది. నువ్వు అనవసరమైన పిచ్చి ఆలోచనలు మానుకో. అంటే సీత ఇక్కడికి రాలేదా? లేదు పిన్ని, నువ్వేదో స్ట్రెస్లో ఉన్నావు, అందుకే నీకు అలాంటి ఇల్యూషన్స్ వస్తున్నాయి. మొన్న మన వెడ్డింగ్ యానివర్సరీలో జైల్లో ఉన్న విద్యాదేవి ఇంటికొచ్చింది అని గొడవ చేశాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న సీత ఆఫీస్కొచ్చింది అని గొడవ చేస్తున్నావు. నువ్విలా చేస్తుంటే స్టాఫ్ అందరూ నీకు పిచ్చి పట్టిందని అనుకుంటారు మహా. రిలాక్స్గా ఉండు పిన్ని, ఏ స్ట్రెస్ తీసుకోవద్దు, ఏది ఎక్కువగా ఆలోచించొద్దు. మొన్న మన పెళ్లి రోజు పోయిన పరువు చాలు మహా. మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేయి. చెప్పు మహా. ఎక్కడున్న వర్చన? ఇంట్లో. ఇంట్లో ఆ సీత ఉందా? ఎందుకు మహా? ఉందా లేదా? ఉన్నట్టుంది మహా. ఉన్నట్టు లేనట్టు కాదు. సీత ఉందా లేదా అని చూసి కరెక్ట్గా చెప్పు. అది ఏంటత్తా చిన్నత్తకు ఫోన్ చేసి నా గురించి అడుగుతున్నా? ఆఫీస్లో నా అవసరం ఏదైనా పడిందా? నాతో ఏదైనా పనుంటే చెప్పండి అత్తా, మీకోసం రెక్కలు కట్టుకుని మరీ ఆఫీస్లో వాలిపోతాను. నీకు నిజంగా రెక్కలున్నాయే. మర్యాదగా చెప్పు. ఇందాక నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా? నేను ఆఫీస్కి రావడం ఏంటత్తా? పగటి కలలు ఏమైనా కన్నావా?
నిన్ను ఆఫీస్లో నా క్యాబిన్లోనే చూశానే. నేనేమైనా దేవతనా లేదా దయ్యాన్నా ఒకేసారి 2 చోట్ల ఉండడానికి? జైల్లో ఉన్న విద్యాదేవిని ఇంటికి తీసుకొచ్చిన దానివి. ఇంట్లో ఉన్న నువ్వు ఆఫీస్కి రావడం ఒక లెక్క. ఆ లెక్క వేరత్తా. నీ మీదొట్టు. ఈ రోజు నేను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. కావాలంటే చిన్నత్తయ్యని అడగండి. హ్మ్. అవును మహా, ఇందాకటి నుంచి సీత ఇంట్లోనే ఉంది. హ. విన్నారు కదా, ఇప్పుడు మీ అనుమానం తీరిపోయిందా? నాకు విషయం అర్థమైందత్తా. మీరెప్పుడూ నా గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే ఎక్కడ చూసినా మీకు నేనే కనిపిస్తున్నాను. నీ గురించి ఆలోచించటం తప్ప నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? అయితే మీ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది. అందుకే ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. త్వరగా మంచి డాక్టర్కి చూపించుకోండి. లేకపోతే పిచ్చెక్కిందని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. నీ బోడి సలహా నాకు అవసరం లేదు. పెట్టే ఫోన్. ఛ, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? సీత నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తోంది. త్వరగా దానికి చెక్ పెట్టాలి. Clean shot, cold, savage encounter, kill confirmed, no stopping the. అందరు సోడు కన్నా అందరు డోడు కన్నా ఇప్పుడు చోడు అందరు సోడు కన్నా అందరు డోడు సాంబన్న, షూటింగ్ స్టార్ట్ చేయాలి. యూనిట్ ఎక్కడా? అదిగో వచ్చేసారమ్మా. డిఓపి గారు, మేడం, ఇక్కడ హీరో హీరోయిన్స్ ఉంటారు. మనం ట్రాక్ ఇక్కడ పెడదాము. మానిటర్ అక్కడ ఇవ్వండి. ఓకే మేడం. మైక్ ఇవ్వండి. మిగిలిన లైటింగ్ సంగతి మీరు చూసుకోండి. ఓకే మేడం. సాంబన్న, అమ్మా. మేకప్ వాళ్ళు వచ్చారా? వచ్చారమ్మా. స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చాడమ్మా. మంచిది. ఆ, త్వరగా అది అక్కడ పెట్టండి. అందరు సోడు కన్నా అందరు డోడు కన్నా ఇప్పుడు చోడు అందరు సోడు కన్నా అందరు డోడు కన్నా ఇప్పుడు చోడు. సీత, ఏంటిదంతా? యాడ్ షూటింగ్ మామా. వీళ్ళంతా షూటింగ్ యూనిట్. మన ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతుందా? సినిమా కాదు బాబాయ్, నా చీరల ప్రమోషన్ కోసం ఒక యాడ్ ఫిల్మ్ తీయబోతున్నాను. మంచి ఐడియా సీత. యాడ్స్తో పబ్లిసిటీ చేస్తే నీ చీరల బిజినెస్ 10ంతలవుతుంది. నీ బిజినెస్ కోసం ఈ ఇంటిని స్టూడియోగా మార్చేస్తావా సీత? ఇది పరుగల ఇల్లు అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? మాతో మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? మహావదిన వచ్చిందంటే అందరినీ షూట్ చేసి పారేస్తుంది. మర్యాదగా వెళ్ళిపోండి. ఇందులో తప్పే ఉంది బాబాయ్. ఇవాళ రేపు షూటింగ్స్ అన్నీ రియల్ లొకేషన్స్లోనే జరుగుతున్నాయి. పిన్ వచ్చినా ఏమీ అనదు. నువ్వు ఆ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు మామా. ఈ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరు సీత? నా గెటప్ చూసి కూడా అడుగుతావేంటి బాబాయ్? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ నేనే. నన్ను నీ కో డైరెక్టర్గా పెట్టుకుంటావా సీత? వెల్కమ్ మామా. ఇదిగో ఈ స్క్రిప్ట్ తీసుకో. నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉంటాను సీత. నేను అసిస్టెంట్ డైరెక్టరు.
మరి మేమేంటి క్యారెక్టర్ ఆర్టిస్టులమా? ఇంకా నయ్యం, జూనియర్ ఆర్టిస్టులు అనలేదు. ఈ కథలో హీరో హీరోయిన్స్ తప్ప ఎక్స్ట్రా క్యారెక్టర్స్ లేవు. కావాలంటే మీరిద్దరూ ప్రొడక్షన్ చూసుకోండి. అంటే యూనిట్ అందరికి కాఫీలు టీలు అందించే పనన్నమాట. అందరూ పని చేసేవాళ్ళైతే యాక్ట్ చేసేవాళ్ళెవరు సీత? బయట నుంచి సినిమా స్టార్స్ని పిలుస్తున్నావా సీత? మన దగ్గర అంత బడ్జెట్ లేదు మామా. ఇది లో బడ్జెట్ యాడు. అయితే సీరియల్ యాక్టర్స్ పిలిపిస్తున్నావా సీత? కాదు బాబాయ్, లీడ్ యాక్టర్స్ తో యాడ్ చేయబోతున్నాను. అదిగో మన హీరో గారు వస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది? యాడ్ షూటింగ్ మావయ్య. మీరు హీరోలా యాక్ట్ చేయాలి. నేను హీరో ఏంటి సీత? ఈ కథకు హీరోగా మీరైతేనే న్యాయం చేస్తారు మావయ్య. అసలు కాన్సెప్ట్ ఏంటి సీత? భార్య భర్త ఉంటారు మామా. అలిగిన భార్యకు భర్త వచ్చి కొత్త చీరిస్తాడు. దాంతో భార్య కోపం పోతుంది. ఈ చీర కొని మీ భార్య కోపాన్ని పోగొట్టుకోండని చివర్లో ఒక క్యాప్షన్ వస్తుంది, అంతే. నటించడం నా వల్ల కాదు సీత. చింపేయగలవు మావయ్య, చాలా ఈజీగా చెప్పేయచ్చు. కావాలంటే చలపతి బాబాయ్ మీకు ప్రాంప్టింగ్ ఇస్తారు. ఒప్పుకో బావా, సీత చీరలతో పాటు నువ్వు కూడా ఫేమస్ అవుతావు. రియల్ లైఫ్ లో హీరోవి కాకపోయినా రియల్ లైఫ్ లో హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది, వదులుకోకు. చలపతి, ప్లీజ్ డాడ్, సీత ముచ్చట పడుతోంది, కాదనొద్దు ప్లీజ్. ఓకే రామ్. మరి నా పక్కన హీరోయిన్ ఎవరు? ఇంకెవరు? విద్యాదేవి టీచర్. నేనా? అవును టీచర్, మావయ్య పక్కన మీరైతేనే పర్ఫెక్ట్ గా ఉంటారు. వద్దు సీత, ఇదంతా నా వల్ల కాదు. ఒప్పుకోండి టీచర్, ఏదో నటించడమే కదా. ప్లీజ్ టీచర్, మిమ్మల్ని మావయ్యని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాను. మీరు కాదంటే షూటింగ్ ఆగిపోతుంది. ప్లీజ్. సరే, నీకోసం చేస్తాను. ఆ, సీత చాలా ఓవర్ చేస్తోందండి. మరే వాళ్ళిద్దరే ఎందుకు? మనిద్దరిని హీరో హీరోయిన్స్ గా పెట్టి తీయొచ్చుగా. హ్మ్. మేకప్. మేడం. హీరో హీరోయిన్ కి టచ్అప్ చేయండి. ఓకే మేడం. మామా, వాళ్ళకి పొజిషన్స్ చెప్పు. బాబాయ్, నువ్వు డైలాగులు చెప్పు. రెడీ రెడీ రెడీ. రెడీ రెడీ, క్విక్ క్విక్. ఆర్ట్ డిపార్ట్మెంట్, హీరోకి ప్రాపర్టీ ఇవ్వండి. ఫీల్డ్ క్లియర్. డిఓపి గారు రెడీనా? రెడీ మేడం. సౌండ్, కెమెరా, రోలింగ్ మేడం. యాక్షన్. హీరో ఎంట్రీ. ట్రాలీ. డైలాగ్. ఏంటి, నా మీద కోపమా? కట్ కట్ కట్.
డిఓపి గారు క్లోజ్కి లైటప్ చేసుకోండి. ఓకే మేడం. రోల్ కెమెరా, రోలింగ్. యాక్షన్. డైలాగ్. త్వరగా ఆఫీస్ నుంచి రాలేదని అలక. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నీకోసం మహాలక్ష్మి బొటిక్ నుంచి చీర తెచ్చాను. డైలాగ్. మీరు తెచ్చిన చీరతో నా కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ అండి. హీరోయిన్ ని దగ్గరకు తీసుకోండి. క్యాప్షన్ చెప్పండి. మీరు కూడా మహాలక్ష్మి బొటిక్లో చీరలు కొనండి, అన్యోన్య దంపతులుగా ఉండండి. భార్యాభర్తల ప్రేమకు అనురాగానికి సరికొత్త చిరునామా మహాలక్ష్మి బొటిక్ శారీస్. కట్ కట్ కట్. షాట్ ఓకే. టీచర్, మావయ్య, మీరిద్దరూ సూపర్ గా చేశారు. స్క్రీన్ మీద నిజమైన దంపతుల్లా కనిపించారు. వావ్. స్టాప్ ఇట్. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆవిడ అలగడమేంటి, నువ్వు శారీ ఇవ్వడమేంటి? జన, మీరిద్దరూ ఆదర్శ దంపతులేంటి? ఇదంతా షూటింగ్ పిన్ని. సీత తన చీరల వ్యాపారం కోసం యాడ్ ఫిల్మ్ చేస్తోంది. అవును మహా, హీరోగా యాక్ట్ చేయమని రామ్ సీత బలవంతం చేస్తే చేశాను. ఇదంతా మీ పేరు మీదున్న చీరల పబ్లిసిటీ కోసమే మహాలక్ష్మి గారు. మీ బ్రాండ్ వాల్యూ ఇంకా పెంచడానికి సీత ఇలా చేసింది. తనేదో చెప్తే మీరెలా చేశారు? ఈ యాడ్ బయటికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? మేం కూడా అదే చెప్పాం మహా. కానీ సీత వినకుండా మొండిగా చేయిస్తుంది. నువ్వు వచ్చే వరకైనా ఆగలేదు వదినా. మాకెవరికీ చెప్పకుండా ముందే ప్లాన్ చేసి యాడ్ తీసింది. నువ్వు కాస్త ముందొచ్చుంటే బాగుండేది చెల్లాయ్. బావ పక్కన నిన్నే హీరోయిన్ గా పెట్టి సీత షూటింగ్ చేసేది. ముందు ఈ షూట్ అంతా మహాలక్ష్మి అత్తయ్యతో అనుకున్నాను బాబాయ్. కానీ నాకు పబ్లిసిటీ వస్తుందంటే అత్తయ్య యాక్ట్ చేయరు అని టీచర్ గారితో పూర్తి చేశాను. ఓహో, ఎవరినడిగి చేశావు సీత? భార్యాభర్తలు కాని వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఈ యాడ్లో చూపిస్తే మన పరువు గౌరవం ఏం కావాలి? సినిమాల్లో సీరియల్స్లో నటించే వాళ్ళంతా నిజమైన భార్యాభర్తలు కాదు కదా పిన్ని. అది జస్ట్ యాక్టింగ్ మాత్రమే కదా. ఎవరేమనుకుంటారు? ఎవ్వరూ ఏమీ అనుకోరు అత్తయ్య. యాడ్ని యాడ్ లాగే చూస్తారు. మీరు లైట్ తీసుకోండి. ప్యాకప్. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నీకోసం మహాలక్ష్మి బొటిక్ నుంచి చీర తెచ్చాను.
స్క్రీన్ మీద నిజమైన దంపతుల్లా కనిపించారు.